హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జాబ్లో సెలెక్ట్ అవ్వగానే మీకు పోస్టింగ్ వచ్చేసి విజయవాడలో పోస్టింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ పొజిషన్స్‌కి వేకెన్సీస్ కోసం అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్‌తో రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేసి సో దట్ నెక్స్ట్ టైమ్ మీకు నా వీడియోస్ అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, లెట్ us get into the official notifications guys. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సబ్సిడియరీ నుంచి అయితే రావడం జరిగింది. ఏఐసీఎల్ఏఎస్ అనే సబ్సిడియరీ నుంచి. దీనికి సంబంధించిన లింక్ నేను వెబ్‌సైట్‌లో మనం పేస్ట్ చేస్తున్నాను మన వీడియో డిస్క్రిప్షన్‌లో. అది గనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్ నంబర్ 2 2025 అసిస్టెంట్ సెక్యూరిటీ అని. సో, ఇక్కడ మీరు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక మనకు రిక్వైర్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడడం జరుగుతుంది. సో, ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయింది. సో, వచ్చేసి మనకు ఏఐఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. 100% సబ్సిడరీ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. మనకి 3 జూన్ రోజైతే అడ్వర్టైజ్‌మెంట్ రావడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ పొజిషన్స్‌కి అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అని క్లియర్‌గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మనకు పోస్టింగ్ వచ్చేసి పాన్ ఇండియా బేసిస్ ఉంటుంది. బట్ మనకు ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ విజయవాడలో కూడా ఉన్నాయి. సో, జనరల్ వచ్చేసి 12 వేకెన్సీస్, ఓబీసీ 6 వేకెన్సీస్, అలాగే ఎస్సీ 3 వేకెన్సీస్, ఎస్టీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్. టోటల్‌గా 24 వేకెన్సీస్ విజయవాడలో ఉన్నాయి. సో, మనకు మిగతా ప్లేసెస్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మనకు పాట్నాలో 23 వేకెన్సీస్, వడోదర 9 వేకెన్సీస్, పోర్ట్ బ్లేర్ 3 వేకెన్సీస్, గోవాలో 53 అండ్ చెన్నైలో 54 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు 30/6/2025 వరకైతే ఉంది. సో, ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే గనుక మనకు ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 12థ్ క్లాస్ అలాగే మనకు మినిమమ్ 60% మార్క్స్ అయితే జనరల్ క్యాండిడేట్స్‌కి, అలాగే 55% మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కనమాట. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీరు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 12థ్ ఇన్ న్యూమరిక్ ఫార్మ్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 60, 70, 80 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నాట్ ఇన్ సీజీపీఏ ఫార్మాట్ అనమాట. ఓకే. ఎబిలిటీ టు రీడ్, స్పీక్ ఇంగ్లీష్, హిందీ ఆర్ కన్వర్సెంట్ విత్ లోకల్ లాంగ్వేజ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇంగ్లీష్ అలాగే హిందీ ర మాట్లాడడం వచ్చి ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే యాస్ ఆన్ 1 జూన్ 2025కి మీకు 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దనమాట. సో, జాబ్ ప్రొఫైల్ గనుక చూసుకున్నట్టయితే అసిస్టెన్స్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్ ఎట్ ఎయిర్‌పోర్ట్, అసిస్టెంట్ టు పాసెంజర్స్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ ఆఫ్ బ్యాగేజ్ ఆర్ అదర్ మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి. సో, బ్యాగేజ్‌ని లోడింగ్ చేయడం, అన్‌లోడింగ్ చేయడం గానీ, అలాగే వర్క్ ఇన్వాల్వ్స్ లిఫ్టింగ్ ఆఫ్ బ్యాగేజ్ ఫ్రమ్ కన్వేయర్ బెల్ట్ అండ్ ఎక్స్‌రే మెషిన్. సో, ద క్యాండిడేట్స్ నాట్ విల్లింగ్ టు పర్ఫార్మ్ సచ్ వర్క్ మే నాట్ నీడ్ టు అప్లై అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే మనకు రూ. 500 వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి, అలాగే ఎస్సీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి రూ. 100 అనమాట. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యడం అయితే మనకు 9థ్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 30థ్ జూన్ అనమాట. ఓకే. సో, ఇక్కడ చూసి క్లియర్‌గా నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకొచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ కింద మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కాపీ, అలాగే పాస్‌పోర్ట్ సైజ్, 20 కేబీ ఎక్సీడ్ అవ్వద్దు. అప్లికేషన్ ఫీ ఆన్‌లైన్, అలాగే స్కాన్ సిగ్నేచర్ అనమాట. సో, మీకు పే అలయన్స్ చూసుకుంటే గనుక ఫస్ట్ ఇయర్‌లో 21,500 రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్‌లో వచ్చేసి 22,000 రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్‌లో 22,500 అనమాట. సో, మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట 3 ఇయర్స్. సో, దాని తర్వాత పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సో, మీకొచ్చేసి టీఏ, కూడా ఉంటుంది. లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. లీవ్స్ వచ్చేసి 18 ఇన్ ఎ ఇయర్ అనమాట. అలాగే 12 హాఫ్ పే లీవ్స్, అలాగే ప్లస్ 9 క్యాజువల్ లీవ్స్, 2 ఆర్‌హెచ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ 10,000 పర్ యానమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. సో, అప్పర్ ఏజ్ లిమిట్ కూడా క్లియర్‌గా రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకు కేవలం ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీరు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. అది కూడా
వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళందరికీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయితే మీకు ఆన్ జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే hrrecruitment@aclas.aero అనే ఈమెయిల్‌కి కాంటాక్ట్ చేయండి. లేదంటే హెల్ప్ డెస్క్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, వీడియో అందరికి నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.